Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అండగా రేవంత్ సర్కార్ నిలిచింది. డీజీపీ సివి ఆనంద్ తో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ అయ్యారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా డీజీపీకి వినతి పత్రం అందించారు. ప్రొఫెసర్ అభ్యర్థనపై రేవంత్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. నాగేశ్వర్ కు రక్షణ కల్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు కూడా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, తను చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్న తర్వాత కూడా నన్ను వేధిస్తున్నారు, ఇదే మాట ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పడం, అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి మాట. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అండగా నిలిచినటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాల్ని? ప్రస్తుతం అంటే నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కాస్త తెలంగాణ ఆంధ్ర మధ్య పరిస్థితులు కొంచెం వేడెక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం అంటే ఎలా చూడాలంటారు పరిణామాన్ని? సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇటు ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను కొంత వివాదాస్పదమైంది. దాని తర్వాత ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. దాని తర్వాత అక్కడ ఏపీలో ఏదైతే కేసు నమోదైందో కేసు నమోదుకు సంబంధించి కూడా ఈ రోజు ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్టు చేస్తారంటూ కూడా ఇటు కథనాలు రావడం, ఒకసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం, ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కొంతమంది ఒక 3 టీములు దాదాపు హైదరాబాద్ కు వచ్చి అతన్ని అరెస్టు చేస్తాయంటూ కూడా మరి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన సంబంధించి కూడా ఇటు ప్రభుత్వానికి అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి అటు ఏదైతే డీజీపీకి కూడా వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. వినతి పత్రం ఆయన నేరుగా డీజీపీ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. అయితే అక్కడ ప్రధానంగా ఆయనకు ఉన్నటువంటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అంశాన్ని కూడా మొత్తం డీజీపీకి వివరించారు. దాంతోపాటు డీజీపీ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే పొద్దున్న నుంచి కూడా పోలీసులని అక్కడ అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి అక్కడ ఇంటి దగ్గర కానీ ఆయన ఎక్కడికైనా బయటికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల నుంచి అక్కడ ఆయనకు భద్రతకు సంబంధించి కూడా మరి ఆయనకు పర్యవేక్షణ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చి గనక ఇక్కడ సత్య ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. డీజీపీ ఆఫీస్ కు వెళ్లే ముందు ఒకసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. सर सर डीजीपी ऑफिस का डीजीपी मीडिया वाला ओके ओके थैंक यू सर 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 डीजीपी ऑफिस का डीजीपी मीडिया वाला ओके ओके थैंक यू सर ఎస్ సత్య, డీజీపీ ఆఫీస్ లో వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏపీ పోలీసులు వచ్చారు, అరెస్టు చేయబోతున్నారు నాగేశ్వర్ ను అనేటువంటి ఒక ప్రచారం ఊపందుకున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతోంది? ఇరు రాష్ట్రాల పోలీసులు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్తే ఏంటి దానికి సంబంధించి ఒక రప్చర్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట, వాగ్వాదం కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. న్యాయపరమైనటువంటి అంశాలకి ఇది దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయని రకరకాలుగా కూడా ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? ప్రధానంగా ఆయన ఇటు ప్రొఫెసర్ కంటే ముందు ఒక నికారస్ అయిన తెలంగాణ వాదిగా కూడా, అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నికారస్గా పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో తాను ముందుండి ఏదైతే విద్యార్థులు కొంత తెలంగాణ కోసం కొట్లాడుతున్న సమయంలో వాళ్ళపైన కూడా మరి చాలా కేసులు అయినప్పుడు ఈ మధ్య నుండి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మధ్యవర్తం చేసి ఇటు విద్యార్థుల పైన కేసులను కూడా మరి అంటే కేసు వేస్తున్న ఆ తరుణంలో సో ఆయన మధ్యలో ఉండి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యలో ఇటు అలాగే ఇటు నిరుద్యోగులు ఉద్యోగులకు మధ్యలో కూడా మొత్తం ఆ జేఏసీ ఏదైతే ఉందో ఓయూకి సంబంధించినటువంటి మొత్తం జేఏసీ కావచ్చు, నిరుద్యోగ జేఏసీ కావచ్చు, వీళ్ళన్నిటికీ జేఏసీకి సంబంధించి ఉద్యమకారుల జేఏసీకి సంబంధించి కూడా ఆయన కొంత ముందటుండి నడిపించి అంటే తెలంగాణ కోసమే కొట్లాడుతున్నారు కానీ వీళ్ళపైన ఎలాంటి కేసులు పెట్టొద్దు అని చెప్పి కూడా అటు ప్రభుత్వానికి విన్నపించారు. అంటే ఆయన గతం నుంచి కూడా అంటే ఆయన ప్రధానంగా ఓయూలో కొన్ని రోజులుగా ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన
ఇటు డిబేట్లలో పాల్గొంటారు. ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా క్లారిటీతో ఉంటారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఎందుకు మరి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలోను ఆంధ్రలోను చర్చ జరుగుతుందంటే ఖచ్చితంగా ఆయన ఒక తెలంగాణవాది. ఒకవేళ ఏపీ పోలీసులు కనుక ఇక్కడికి వచ్చి ఆయనను అరెస్టు చేస్తే ఇప్పటికే ఆయనను అరెస్టు చేస్తారు అంటున్నటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో ఆ వార్తలు వస్తున్న తరుణంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. దాంతో పాటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొందరు లీడర్ హరీష్ రావు కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ముఖ్య బీజేపీ నాయకులు కూడా స్పందించారు. ఎందుకంటే ఇది కొంత సామరస్యంగా వ్యవహరించాలి. సో దీన్ని మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా కొంత సానుకూలంగా స్పందించి ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేయాలంటూ కూడా అందరూ విన్నపించారు. దాంతో పాటు దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ ఖచ్చితంగా దీంట్లో ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వడం కావచ్చు, ఎందుకంటే జన సైనికులు కొంత ఆవేశంతో ఉన్నారు, అతని పైన కూడా మరి దాడి చేసే అవకాశం ఉందని ముందే గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ముందే మరి అటు సిపికి చెప్పడం కావచ్చు, డీజీపీకి చెప్పడం కావచ్చు, ఇప్పటికే ఆయనకు మంచి భద్రత అయితే కల్పించారు. దాంతో పాటు డీజీపీని కలిసి కూడా ఆయనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు డీజీపీకి వివరించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఏదైతే డీజీపీని కలిసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మొత్తం వివాదం అంతా కూడా సద్దుమణిగింది. ఇప్పటికీ ఇటు నాకు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా నాతో ఉంది, ఇటు పోలీసులు కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ అందరూ కూడా నాకు సహకరించారు. సో జనసేనకు నేనైతే ఏదైతే వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యల్ని కూడా నేను వెనక్కి తీసుకున్నాను. నేను వాళ్ళకు క్షమాపణ చెప్పాను. ఏదైతే జన సైనికులు కూడా మరి నా పైన ఏమి మాట్లాడొద్దంటూ కూడా ఆ జనసేన పార్టీ కూడా అక్కడ మరి వాళ్ళకి చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం ఇక్కడితో క్లోజ్ అవుతుంది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కొంత ఇక్కడ వివాదాస్పదంగా ఏదైనా మారేది ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఆశ్రయించి నాకు రక్షణ కల్పించండి అనే వరకు వెళ్ళింది అంటే ఏదో జరగబోతోందని ప్రధానంగా అనుకుంటున్నటువంటి వ్యక్తి, సాధారణ వ్యక్తి అయితే అనుకోవచ్చు. ప్రొఫెసర్ గా ఉన్నారు, సో వారి గురించి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి డీజీపీ కార్యాలయానికి వెళ్ళి నాకు రక్షణ కల్పించండి అని అన్నారంటే ఏదో జరగబోతుంది అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి కదా. దీన్ని ఎలా చూడొచ్చంటారు ఫైనల్ గా మనం? అంటే ఖచ్చితంగా మీరన్నట్టు దీంట్లో రెండు అంశాలు. ఒకటి, అక్కడ ఏపీ నుంచి మఫ్టీలో వచ్చి పోలీసులు గతంలో ఒక తెలంగాణ జర్నలిస్ట్ ని, అంటే ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక కేవీఆర్ అనే జర్నలిస్ట్ ని నైట్ వచ్చేసి అతన్ని తీసుకెళ్లి అక్కడ మరి థర్డ్ డిగ్రీ చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆ సమయంలో కొంత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాదులంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పైన, ఏపీ పోలీసుల పైన చాలా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఈయన ప్రొఫెసర్ గా ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు, అన్నిట్లలో ముందు చూపు ఉంటుంది. సో ఇప్పుడు ఆయనను కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే ఇది అంతా కూడా మరి గందరగోళ సిచ్యువేషన్ కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ వ్యవహారం అంతటి కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందే అక్కడ ఆయనకు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని వల్ల కూడా కొంత జన సైనికులు ఆవేశంతో ఉన్నారు. కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ కలగకుండా మరి జన సైనికులు ఆయన పైన దాడి చేస్తే మరి డిఫరెంట్ గా ఉంటుంది తెలంగాణలో సిచ్యువేషన్ అంతా. మరి రాజకీయంగా కానీ అటు విద్వేషపూరితం అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా కొంత భావజాలం, రాష్ట్ర భావజాలం అనేది ఉంటుంది. కాబట్టి దాంట్లో మరి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటివి జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా మరి ఆయన అక్కడికి వెళ్ళి ఆయనకు విన్నపించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో అక్కడ కూడా అంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, డీజీపీ కూడా సానుకూలంగా స్పందించారు. అలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా అటు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినా, లేదు అంటే ఎవరైనా జన సైనికులు ఆయన పైన దాడి చేయకుండా ఉండడానికి మాత్రమే ఏదైతే ఆ దాడి చేస్తే కనుక ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికోసం మాత్రమే ఇదంతా కూడా ఆయన డీజీపీకి వినతి పత్రం అయితే అందించిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సమస్య అనేది ఇప్పటికీ కొంత సద్దుమణిగినట్లు అనుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అండగా రేవంత్ సర్కార్ అయితే నిలిచింది. డీజీపీ సివి ఆనంద్ తో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ అయ్యారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా డీజీపీకి విన్నవించారు నాగేశ్వర్. ప్రొఫెసర్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది రేవంత్ సర్కార్. నాగేశ్వర్ కు రక్షణ కల్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీ పోలీసులు నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు వచ్చారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.